గణేశాయ నమ, గాయత్రీదేవి నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే ఏప్రిల్ నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. అయితే ముందుగా ఈ నెలలో వచ్చేటటువంటి గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో చూసిన తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ నెలలో రవి ఏప్రిల్ 14వ తారీఖు దాకా కూడా మీనరాశిలో ఉండి తర్వాత మేషంలోకి ప్రవేశం చేస్తూ ఉన్నాడు. కుజుడు ఈ నెల అంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. బుధుడు ఈ నెల 8వ తారీఖు దాకా కూడా కుంభరాశిలో సంచారం చేసి తర్వాత మీనంలోకి ప్రవేశం చేస్తున్నాడు. గురుడు ఈ నెల అంతా కూడా మిథున రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. శుక్రుడు ఏప్రిల్ 19వ తారీఖు దాకా కూడా మేషరాశిలో సంచారం చేసి తర్వాత మళ్ళీ వృషభంలోకి ప్రవేశం చేస్తున్నాడు. శని ఈ నెల అంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు. రాహు ఈ నెల 16వ తారీఖు దాకా కూడా మకర రాశిలో ఉండి తర్వాత మళ్ళీ కుంభంలోకి ప్రవేశం చేస్తున్నాడు. కేతు ఈ నెల అంతా కూడా సింహరాశిలో ప్రయాణం చేస్తున్నాడు. అలాగే ఈ నెల అంతా కూడా సింహరాశిలోనే ఉంటాడు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ నెల ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు. ఈ నెలలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం మిశ్రమ ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. ఏ పని చేసినా తొందరగా జరగదు, ఆలస్యంగా జరుగుతూ ఉంటుంది. కుటుంబంలో కలహాలు, మనస్పర్ధలు రావడం వల్ల ఇబ్బందులు, కుటుంబ వివాదాలు పెరిగిపోవడము, మీరే ఎదుటివారిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడము, అపార్థాలు, గొడవలు కనపడుతున్నాయి. ముఖ్యంగా సంపాదన కన్నా ఖర్చు అధికంగా కనపడడం జాగ్రత్తగా ఉండాలి. అప్పులు ఇవ్వడం కానీ అప్పులు తీసుకోవడం కానీ నష్టాలు కలగజేస్తుంది. మంచి మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చినా కూడా చేజార్చుకునే పరిస్థితులు, బంధువుల నుంచి చెడు వార్త వినే అవకాశాలు, మిత్రులు కూడా శత్రువులుగా తయారయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి. అయితే విదేశీ ప్రయాణాలు కూడా వాయిదా వేసుకోవడం ఈ నెలలో మంచిది. ఎదుటివారు మీ మీద ఈర్ష్యా ద్వేషంతో మీ మీద రెందలు వేస్తారు, జాగ్రత్తగా ఉండాలి. మనసులో సంతృప్తి లేకపోవడము, అనుకున్నంత ఆదాయం రాకపోవడము, తప్పుడు ప్రదేశాల్లో ఇన్వెస్ట్మెంట్ చేయడము, షేర్లు ట్రేడింగ్లో పెట్టినటువంటి డబ్బులు నష్టపోవడము, అప్పులు ఇస్తే అవి తిరిగి రాకపోవడము కనపడుతుంది. కాబట్టి షేర్లు ట్రేడింగ్లో పెట్టే వాళ్ళు జాతకం ఖచ్చితంగా చూపించుకోండి. అలాగే భరించలేని ఖర్చులు పెరిగిపోతే జాగ్రత్త. తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేయవలసిన పరిస్థితులు కనపడుతున్నాయి. నిరుద్యోగులు కూడా ఎంత ప్రయత్నం చేసినా సరైన ఉద్యోగ అవకాశం రావటం లేదు. ఎందుకంటే జాతకంలో లగ్నబలం లేదా దశలు ఎలా ఉన్నాయో చూసుకోకపోతే, అవి యోగించకపోతే ఏ ప్రయత్నం చేసినా ఉపయోగం ఉండదు. అందుకనే ఒకసారి మమ్మల్ని సంప్రదిస్తే డేట్ ఆఫ్ బర్త్ అది పంపిస్తే మాకు మేము జాతకం చూసి చెప్తాం. తద్వారా ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, వివాహం ఎప్పుడవుతుంది, ఏ సమయంలో ఏ నిర్ణయాలు తీసుకోవాలి, వ్యాపారం ఎలా పెట్టాలి, ఇవన్నీ కూడా పర్సనల్ జాతకంలో ఖచ్చితంగా మనకు తెలుస్తాయి. కాబట్టి ఒకసారి మమ్మల్ని సంప్రదిస్తే మేము పర్సనల్ జాతకం చూస్తాం. కాబట్టి తద్వారా ఎదురుకు వెళితే మీకు బాగుంటుంది. అలాగే ఉద్యోగస్తులకి అధికారుల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి, జాగ్రత్త. అధికారులతో గట్టిగా మాట్లాడకండి, ఎవరితో గొడవలు పెట్టుకోకండి. ప్రైవేటు ఉద్యోగస్తులకి కష్టపడినా సరే గుర్తింపు లేకపోవడం కనపడుతోంది. కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు ఇరుక్కునే పరిస్థితి కనపడుతోంది. శారీరక అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. వ్యాపారస్తులకి కష్టాన్ని తగ్గ ప్రతిఫలం అయితే కనపడటం లేదు. ఇతర దేశాల్లో ఉండే భారతీయులకి అనవసరమైన సమస్యలు ఇరుక్కునే పరిస్థితి కనపడుతోంది. దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు మాత్రం వాయిదా వేసుకోవడం మంచిది. తీర్థయాత్రలు కానీ విహారయాత్రలు కానీ చివరి సమయంలో క్యాన్సిల్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రేమించిన వాడితో వివాహం ఆలస్యం అవడం, సంతానం వల్ల డబ్బులు విపరీతంగా ఖర్చు అవడం, ప్రేమికుల మధ్య అపార్థాలు, గొడవలు పెరిగి వ్యామోహాలు పెరగడము, బయట కలవడాల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. క్రమశిక్షణ లేకపోవడం వల్ల ఏ పని కూడా తొందరగా జరగకపోవడము, అలాగే చేద్దామని కొన్ని పనులు ఆలస్యంగా చేయడంతో పాటుగా రాజకీయ నాయకులకు కూడా సమస్యలు అధికమవుతున్నాయని చెప్పచ్చు. కోర్టు సమస్యలు, వివాదాలు ఇరుక్కునే పరిస్థితులు, సినిమా టీవీ మీడియా రంగాల వారికి రావాల్సిన డబ్బులు సమయాన్ని చేతికి అందాయి ఇబ్బందులు, అవకాశాలు కూడా చేజారే పరిస్థితి కనపడుతుంది. భార్య భర్తల మధ్య కూడా అపార్థాలు కానీ దూరం జరిగే అవకాశం కానీ కనపడడం, అలాగే పిల్లలు సరిగ్గా అంటే పిల్లలు మీ మాట వినకపోవడమే కాదు, పిల్లలు చేసిన తప్పులు మీ మీద నిందలు పడే అవకాశం కనపడుతుంది. కాబట్టి పిల్లల్ని క్రమశిక్షణతోటి సంస్కారవంతంగా పెంచడానికి ప్రయత్నం చేయడం మంచిది. అలాగే ఎవరినైనా ప్రేమిస్తూ ఉన్నట్టయితే కనుక వాళ్ళని వెంటపడడం కానీ, వాళ్ళని ఏడిపించడం కానీ, లేదా వాళ్ళని అనవసరంగా ఇబ్బంది పెట్టడం కానీ మంచిది కాదు. వాళ్ళు తిరిగి రిప్లై ఇచ్చేదాకా వెయిట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇష్టమైన వాళ్ళ మీద ప్రేమ ఉన్నా కూడా మీరు వాళ్ళ మీద కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు, అది ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి అది భార్య మీద అవ్వచ్చు, ప్రేమించిన వాళ్ళ మీద అవ్వచ్చు, కొంచెం జాగ్రత్తగా ఉండండి. కోపము, అసహనము పెరిగిపోతున్నాయి. మనసుకు ఇష్టం లేనటువంటి పనులు చేయవలసిన పరిస్థితి కనపడుతుంది. దానివల్ల మనోవేదన కనపడుతుంది. అనవసరమైన వ్యక్తులతో గొడవ పెట్టుకొని కావాల్సిన వాళ్ళు దూరం చేసుకునే అవకాశం కనపడుతుంది. అలాగే మీకు ఏం కావాలో తెలియక మనసులో బాధపడే పరిస్థితులు, అతిగా మాట్లాడడం వల్ల, అతిగా తినడం వల్ల ఇబ్బందులు, కుటుంబానికి దూరంగా గడపవలసి రావడము, చెడు సలహాలు ఇచ్చేవారి మాట విని నష్టపోయే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే భార్యాభర్తల మధ్య కూడా ఏదో రకమైనటువంటి గొడవ పెరిగిపోతుంది, జాగ్రత్త. వ్యాపారం చేసిన మొట్టమొదటిలో కొంచెం లాభాలున్నా మళ్ళీ తిరిగి నష్టాలు బాటపడే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి వ్యాపారంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. కష్టానికి ప్రతిఫలం కనబడటం లేదు. ఈ నెలలో ప్రేమికుల మధ్య గొడవలు, బ్రేకప్స్ కనపడుతూ ఉన్నాయి. ఇంట్లో మీ ప్రేమ గురించి చెప్పినా అంగీకరించకపోవడం కానీ, వివాహం ఆలస్యం అవ్వడం కానీ జరుగుతుంది. ఇష్టమైన వస్తువులు పోగొట్టుకోవడం, సెల్ ఫోన్లు కనపడకుండా పోవడం లేదా బదులైపోవడం, రకరకాల ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వడం,
ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఉద్యోగ నష్టాలు, స్త్రీలకి మానసిక ఆందోళన, డాక్యుమెంట్ విషయాల్లోనూ, రాతకోతల విషయాల్లోనూ, రిజిస్ట్రేషన్ విషయాల్లో అవకతవకలు, శత్రువులు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టడము, గొడవలు పెట్టుకోవడము కనపడుతోంది. మిమ్మల్ని ప్రేమించే వారిని మీరు దూరం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ప్రేమించే వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులకి ప్రజలతో జాగ్రత్తగా మాట్లాడాలి. రాజకీయపరమైనటువంటి ఇబ్బందులు, ప్రత్యర్థులతో సమస్యలు కనపడుతున్నాయి. అయితే విడిపోయినటువంటి భార్యాభర్తలు తిరిగి కలవగలుగుతారు. విడిపోయిన స్నేహితులు కూడా తిరిగి కలిసే అవకాశం కనపడుతోంది. అయితే ఖర్చు విపరీతంగా కనపడుతోంది, ఆదాయం తగ్గుతోంది. అయితే పరిశ్రమలు కానీ రకరకాల వ్యవహారాలు చేసే వ్యాపారస్తులకి ఖచ్చితంగా అవకాశాలు మంచివి వస్తాయి. కాకపోతే పరపురుష పరస్త్రీ వ్యామోహాలు, శారీరక కోరికలను అదుపులో పెట్టుకోవడం మంచిది. ప్రతి చిన్న విషయానికి కోపతాపావేశాల జోలికి వెళ్ళకండి. కుటుంబంతో సంతోషంగా గడపడానికి ప్రయత్నం చేయండి. విద్యార్థులకి మనోధైర్యం తగ్గుతోంది. చదువు పట్ల టెన్షన్, ఒత్తిడి పెరుగుతోంది. పరీక్షల విషయంలో ఒత్తిడికి గురవుతారు, జాగ్రత్తగా ఉండాలి. తోటి విద్యార్థులతో కలిపి చదువుకోవడం ప్రయత్నం చేయండి. మంచి విద్యార్థులతోటి. చెడు స్నేహితులు దూరంగా ఉండండి. రాత్రి సెల్ ఫోన్లు చూడకండి. అలాగే ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండండి. అలాగే ప్రాజెక్ట్ వర్కులు కంప్లీట్ చేయగలుగుతారు. కొత్త కోర్సులో జాయిన్ అవ్వగలుగుతారు. అలాగే మీ చదువు పాడు చేయాలని వాళ్ళకి దూరంగా ఉన్నట్లయితే కనుక చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ కార్యాలయాల్లో పనిభారం బాగా పెరుగుతుంది. శ్రమకు తగ్గ ఫలితం కనబడటం లేదు. ఉద్యోగాలు మారాలన్న ఇబ్బందులు, కొత్త ఉద్యోగ ప్రయత్నాల్లో ఇబ్బందులు, నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో అవకాశాలు చేజారము కనపడుతుంది. ఇతర దేశాల్లో ఉండేవారు కూడా ఉద్యోగ నష్టాలు, అలాగే తోటి వాళ్ళతో అభిప్రాయ భేదాలు, తోటి ఉద్యోగస్తులతోటి అనేక రకాల సమస్యలు ఇరుక్కునే పరిస్థితులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకు విలువైనటువంటి ఆభరణాలు కానీ, వస్తువులు కానీ పోగొట్టుకోవడం వల్ల సమస్యలు, మానసిక అశాంతి, చికాకు, అలాగే ఇంట్లో విభేదాలు, ప్రేమించిన వాళ్ళు దూరం అవ్వడాలు, అలాగే భర్తతోటి సంతోషంగా కాలం గడపలేని పరిస్థితులు, మనసులో బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియని పరిస్థితులు, పుట్టింటి నుంచి శుభవార్తలు, అలాగే ఉద్యోగాలు చేసే చోట కొంచెం ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కనపడుతున్నాయి. రాత్రి ప్రయాణాలు చేసేటప్పుడు వంట ప్రయాణాలు చేయకండి. పరపురుషులతో జాగ్రత్తగా ఉండండి. కోరికలను తగ్గించుకునే ప్రయత్నం చేయండి. వ్యాపారస్తులకు వ్యాపారంలో సామాన్య లాభాలే కనపడుతున్నాయి. ప్రణాళికలు అమలు చేయలేకపోవడం కానీ, పెట్టుబడులు పెట్టలేకపోవడం కానీ, లేదా మెంటల్ స్ట్రెస్ పెరగడం, వ్యాపారంలో పోటీతత్వం పెరగడంతో పాటుగా అనుకున్నంత విశేషమైన లబ్ధి లాభము కనపడటం లేదు. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదేమైనా ప్రతిరోజు పొద్దున్నే లేచి ఓ పావుగంట సేపు మీ ఇంట్లో మీ దేవుడికి మీ చేత్తో మీరే పూజ చేసుకుని తర్వాత మీ పనుల్లో నిమగ్నం అవుతున్నట్లయితే కనుక మీకు నెలంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేత కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో ఇలా డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి దానికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో కానీ, వ్యాపారాల్లో కానీ, లేదా ఆఫీసుల్లో కానీ నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, కుటుంబ కలహాలు, లేదా ఏదైనా తగాదాలు, ఆస్తి వివాదాలు, కోర్టు సమస్యలు, పోలీస్ కేసులు, లేదా ఎవరో మీ మీద ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలు ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి జపాలు, హోమాలు, పూజలు నిర్వర్తింపజేసి ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే వీటికి సంబంధించినటువంటి సందేహాలు ఉన్నట్లయితే కనుక కింద కామెంట్ల రూపంలో పెట్టండి. అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయలేదా అనే విషయాన్ని కూడా కింద కామెంట్ల రూపంలో తెలియజేయవలసిందిగా కోరుకుంటూ, అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాः సమస్తాः సుఖినో భవంతు. స్వస్తి.